తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం ఆ రోజు సాహిత్య సమావేశం జరుగుతున్నది. నాచన సోమన రాసిన ఉత్తర హరివంశంపై ప్రసంగం మాట్లాడబోయేది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఆధునికాంధ్ర కవులలో పేరెన్నిక గన్నవాడు. సభ మొదలైంది. సభాధ్యక్షుడు ధీర గంభీరంగా తొలి పలుకులను ప్రారంభించాడు. రాను రాను మాటల చినుకులు మహావర్షంగా పరిణమించాయి. దాదాపు గంటకు పైగా సాగిన ఆ ఉపన్యాసం ఆహుతులను కట్టిపడేసింది. సోమన కవితలోని ఎన్నో కొత్త కోణాలు వారికి పరిచయమవుతున్నాయి. ఇక వక్తవంతు వచ్చింది. విశ్వనాథ లేచి, అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చెప్పడానికి నాకింకేమీ మిగలలేదు. హరివంశంలోని కొన్ని పద్యాలను మాత్రం చదివి వ్యాఖ్యానిస్తానన్నాడు. విశ్వనాథ వంటి మహాకవి, పండిత, విమర్శకుడిని నిశ్చేష్టుడిగా నిలబెట్టిన ఆ సభాధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి. ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహోన్నత మూర్తి మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. బహుముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి మేధా సంపన్నుడు. వాంగ్మయ రంగములో ఆయన ప్రతిభ, ప్రజ్ఞ కనరాని పొలమే లేదు. విమర్శకులలో ఆయన గొప్ప విమర్శకుడు, కవులలో కవి, పండితులలో పండితుడు, రాజకీయవేత్తలలో రాజకీయవేత్త, పత్రికా రచయితలలో పత్రికా రచయిత, నాటకకర్తలలో నాటకకర్త. వీటన్నింటినీ మించి పరిశోధకులలో మహాపరిశోధకుడు, దేశాభిమానులలో మహాదేశాభిమాని, సహృదయులలో సహృదయుడు. అటువంటి మిత్రుని, విద్వద్వరుణ్ణి, రసజ్ఞుణ్ణి అరుదుగా చూస్తాం. ఇంతటి ప్రజ్ఞా పాండిత్యము కల సాహిత్య సేవా ధురంధరుడు, ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ రాసిన ఈ వాక్యాలు చదివిన తరువాత ప్రతాపరెడ్డి గురించి వేరే పరిచయ వాక్యాలు అవసరం లేదు. తెలుగు జాతిపై ఇంతటి ప్రభావం వేయగలిగిన సురవరం వారి గురించి తెలుసుకోవలసిన అవసరం ప్రతి తెలుగువాడిపై ఉన్నది. వారిలోని ఉత్తమ గుణాలను సాధనతో సొంతం చేసుకోవాలి. మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం. ఈయన బాల్యం విద్యాభ్యాసాన్ని మనం గమనించినట్లయితే ప్రతాపరెడ్డి గారు పూర్వపు మహబూబ్నగర్ జిల్లా, నేటి జోగులాంబ జిల్లాలోని గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో 28/5/1896 నాడు జన్మించాడు. వీరి మొదటి పేరు పాపిరెడ్డి. చిన్నప్పటి నుండి గొప్ప ధారణాశక్తి కలవాడు. చండశాసనుడైన గురువు రఘురామయ్య ప్రవర్తనతో విద్యపై విముఖత పెరిగింది. బడి ఎగ్గొట్టి గోటీలాడుకోవడం మొదలుపెట్టాడు. ఇది క్రమంగా వ్యసనంగా మారింది. ఒకరోజు గోటీలకు పైసలు లేకుండే. తన షేర్వాణిని 2 అణాలకు అనగా 12 పైసలకు అమ్మేసిండట. విషయం చిన్నాన్న రామకృష్ణారెడ్డికి తెలిసింది. ఇంకేం, శిక్ష భరించక తప్పలేదు పాపిరెడ్డికి. ఇట్లా వదిలేస్తే పిల్లగాడు చేతికందకుండా పోతాడనుకున్నాడు రామకృష్ణారెడ్డి. ఖచ్చితమైన దినచర్యను పెట్టాడు. తూచా తప్పకుండా పాటించాడు ప్రతాపరెడ్డి. ఇక్కడే అతని జీవితం ఒక మలుపు తిరిగింది. సరైన తోవలో పోకుంటే లక్ష్యాన్ని చేరుకోలేము గదా. ప్రతాపరెడ్డి 5వ ఫారం అనగా 9వ తరగతి చదివేటప్పుడు తెలుగులో కవిని కావలెను, శాశ్వత కీర్తి సంపాదింపవలెను, లేకున్నా నా జీవితము వ్యర్థము అనుకున్నాడట. కేవలం సంకల్పిస్తే సరిపోదు. స్వయం కృషి, సాధన సంకల్పాన్ని సాకారం చేస్తాయి. ఆలోచన కలిగిందే తడవుగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు
రచనలు సంపాదించుకున్నాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్ని, ఇతర ప్రబంధాలను తెచ్చుకున్నాడు. నిఘంటువుల సాయంతో చదువుకున్నాడు. కర్నూలులోని వెల్లాల శంకరశాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యాన్ని చదివాడు. బిఏ కొరకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళాడు. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకున్నాడు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరదన్నారక్కడ. వేదం వెంకటరాయ శాస్త్రితో సిఫారసు చేయించాడు. సంస్కృతంలో పరిచయాన్ని పరీక్షించదలచి భారతంలోని శ్లోకాన్ని చెప్పమన్నారు. పద విభాగంతో సహా చెప్పాడు ప్రతాపరెడ్డి. చాలా సంతోషించి సంస్కృతాంధ్రాధ్యాయానికి అనుమతిని ఇచ్చారు కాలేజీ వారు. చదివిన చదువు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎక్కడో ఎట్లాగో తప్పక ఉపయోగపడుతుంది. చదవడం ఒక అలవాటుగా కాదు, వ్యసనంగా మారింది ప్రతాపరెడ్డికి. ఆయన కొనే పుస్తకాలకు, చదివే పుస్తకాలకు లెక్కనే లేదు. కొత్త పుస్తకం వచ్చిందంటే చాలు, కొనాల్సిందే, చదవాల్సిందే. ఆ చదవడం కూడా ఏదో ఆషామాషిగా కాదు, పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా చదివేవాడు. చదివిన పుస్తకంపై విమర్శ రాసి పెట్టుకునేవాడు. ఈ లక్షణం భవిష్యత్తులో అతనిని మహాపరిశోధకుడిగా నిలిపింది. ఈ చదివే అలవాటే అతనికి తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, కన్నడ భాషల్లో పట్టు సాధించేటట్లు చేసింది. సంస్కృతం నేర్చుకోవడానికి వేదం వెంకటరాయ శాస్త్రి విధించిన షరతు మేరకు మాంసాహారాన్ని మానివేశాడు. చూడండి, చదువు జీవితానికి మలుపును, గెలుపును ఎట్లా ఇస్తుందో. చిన్ననాడు పాఠశాలలో పట్టుమని 5 నిమిషాలు కూడా ప్రసంగించలేని ప్రతాపరెడ్డి తరువాతి కాలంలో గంటకు పైబడి గలగలా మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు. పట్టుదల ముందు ఎటువంటి ప్రతిబంధకాలు నిలవవు. ప్రసంగంలో విషయానికి సంబంధించి ఎవరూ చెప్పని ఏవో కొత్త విషయాలను చెప్పడం సురవరం వారి ప్రత్యేకత. వారి అధ్యయనం, పరిశోధనా తత్పరత ఇందుకు దోహదపడింది. తెలంగాణ మాండలికాన్ని విరివిగా వాడడం వారి ప్రసంగాలకు వన్నె చేకూర్చేది. గ్రాంథిక భాషలోనూ, గ్రామ్య భాషలోనూ అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం వారి వాక్కుకుండేది. చిన్ని నా పుట్టకు శ్రీరామరక్ష అనుకునేవాడు స్వార్థజీవి. 10 మంది మేలుకై పాటుపడేవాడు సార్థకజీవి. తన సంపదను, అక్షర సంపదను తెలంగాణ శ్రేయస్సు కొరకు ధారవోసిన త్యాగి ప్రతాపరెడ్డి. నిజాం ఉక్కు పాదాల కింద ఉలుకు పలుకు లేక పడున్న తెలంగాణలో నవచైతన్యాన్ని నింపడానికి నడుం బిగించాడు ప్రతాపరెడ్డి. మూగబడిన తెలంగాణ మూలిగిన తొలినాటి ధ్వనిగా డాక్టర్ దాశరథిచే కీర్తించబడ్డవాడు. ఈ ప్రజా చైతన్య మహోద్యమంలో దొరికిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ఏకకాలంలో విభిన్న రంగాలలో కృషి చేశాడు. రంగాలు ఏవైనా ఆయన అంతరంగం మాత్రం తెలంగాణ మహాభ్యుదయం. హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ నిర్వహణ ద్వారా సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టాడు. కోత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి కోరిక మేరకు ఈ బాధ్యతను చేపట్టాడు. విద్యార్థుల దినచర్యలో విప్లవాత్మక మార్పులను తెచ్చాడు. క్రమశిక్షణకు పెద్దపీట వేశాడు. విద్యార్థి బాగుపడితే సమాజం బాగుపడుతుంది. మొక్కై వంగనిది మానై వంగునా. కనుక విద్యార్థుల వేషంలో, ఆలోచనలో, అధ్యయనంలో మార్పుకు కృషి చేసి విజయుడయ్యాడు. గోల్కొండ పత్రిక గురించి తెలుసుకుందాం. మద్రాసులో చదివే రోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి. జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకు దేశబంధు అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టి గలిసిపోవు. హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. దేశబంధు పేరుకు
నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే గోల్కొండ పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. మే 10, 1926న గోల్కొండ పత్రిక పురుడు పోసుకుంది. నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట. పత్రిక ప్రారంభమైంది, కానీ నడపడం చాలా కష్టమైంది. ఆర్థిక వనరులు, మానవ వనరులు తక్కువ. అయినా అధైర్యపడలేదు. ఆయన ప్రతాపరెడ్డి కదా. తాను రచయితనే కాక సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్గా, గుమాస్తాగా అనేక అవతారాలెత్తేవాడు. ఆటంకాలను ధైర్యంతో అధిగమించిన వాడే లక్ష్యాన్ని చేరుతాడు. ఈ పత్రిక ప్రధానంగా 2 లక్ష్యాలతో నడిచింది. ఒకటి ఆంధ్ర భాషా సేవ, రెండవది జాతి, మత, కుల వివక్షత లేక ఆంధ్రులలో సర్వశాఖల వారి సత్వరాభివృద్ధికి పాటుపడుట. నాటి నిజాం దుష్కృత్యాల గురించి సంపాదకీయాలు సాగేవి. ప్రజల ఆలోచనలను పదునెక్కించే రచనలుండేవి. రచయితలను కవ్వించి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రతాపరెడ్డి. ఇది ఎంతో గొప్ప సహృదయత. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్నిచ్చాడు. నిష్పక్షపాతంగా పత్రికను నడిపాడు. నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లా ఖాన్ను నడి వీధిలో నరికి చంపిన క్రూరమైన కాలమది. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ సంపాదకీయాలు, వ్యాసాలు రాసిన సాహసమూర్తి ప్రతాపరెడ్డి. 23 సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకునిగా ఆయన తెలంగాణకు చేసిన సేవ ప్రాతస్మరణీయం. ఈ పత్రిక తరువాత ప్రజావాణి అనే పత్రికను కొంతకాలం నడిపాడు. తరువాత గోల్కొండ కవుల సంచికను గురించిన విషయాల్ని తెలుసుకుందాం. స్వస్థానాభిమానం లేని జీవితం కాగితం పువ్వు వంటిది. తెలంగాణలో కవులు లేరు అన్న వార్తను చూశాడు ప్రతాపరెడ్డి. ధీటుగా జవాబు చెప్పాలనుకున్నాడు. ఎంతో శ్రమకోర్చి గోల్కొండ కవుల సంచిక 1935ను ప్రకటించాడు. ఇందులో 183 మంది పూర్వ కవులు, 354 మంది ఆధునిక కవుల రచనలు, పరిచయాలున్నవి. రవాణా వ్యవస్థ, తపాలా, సాంకేతిక వ్యవస్థలు బలంగా లేని కాలమది. అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని సంకల్ప శక్తితో ఈ సంచికను ప్రకటించడం ప్రతాపరెడ్డి కార్యదక్షతకు ఒక ఉదాహరణ. గోల్కొండ కవుల సంచిక తెలంగాణ కవితా జయకేతనం. ఇంతటి ఘనకార్యం సాధించిన ప్రతాపరెడ్డి తన కవితలను సంకలనంగా వేయలేదు. తన గురించి కాదు, తన సమాజం గురించే ఆలోచిస్తారు ఉత్తములు. ప్రతాపరెడ్డి గారికి వివిధ సంస్థలతో అనుబంధాన్ని గురించిన విషయాల్ని తెలుసుకుందాం. పరాయి భాష దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆవిర్భవించింది ఆంధ్ర మహాసభ. మార్చి 3, 1930 నాడు మెదక్ జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగింది. ఇదొక చారిత్రక సన్నివేశం. దీనికి ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు. విజ్ఞానవర్ధిని పరిషత్తు 1941, ఆంధ్ర సరస్వత పరిషత్తు 1943 సంవత్సరం. వ్యవస్థాపక సభ్యులైన ప్రతాపరెడ్డి తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు. కులమతాల పట్టింపు లేని ఈయన యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘాలకు కూడా అధ్యక్షులుగా ఉన్నాడు. హైదరాబాద్ ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధక మండలి, బాల సరస్వతి గ్రంథాలయం, వేమన గ్రంథాలయం మొదలైన సంస్థలతో సన్నిహిత సంబంధముండేది తనకు. ఆనాడు తెలంగాణలో ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈయనకు అనుబంధమున్నది.
అందుకే అతడు లేని తెలంగాణ, అలంకరణ లేని జాన అన్నాడు దాశరథి. సాహిత్యం గురించిన విషయాల్ని తెలుసుకుందాం. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించాడు. పరిశోధకులుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు. రాజుల చరిత్రనే చరిత్రగా చెలామణి అయ్యే కాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం వజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది ఈ గ్రంథం. హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం హిందువుల పండుగలు. పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్ర ప్రమాణంగా తెలిపాడు. శ్రీయుత ప్రతాపరెడ్డి గారిచే విరచితమైన హిందువుల పండుగలు అను గ్రంథమునకు విపులముగా పీఠిక వ్రాయుటకు నాకు వ్యవధి చాలదు, శక్తియూ చాలనిదే అని నాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అభిప్రాయపడినారంటే ఈ గ్రంథ విశిష్టతను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాహిత్యం ఆనందాన్నే కాదు, ఉపదేశాన్ని ఇవ్వాలి. ప్రతాపరెడ్డి భక్త తుకారాం నాటకంలో పలికించిన ఈ పద్యం ఎంతో స్ఫూర్తిమంతమైనది. అనిశము మాతృదేశహితమాత్మను గోరెడివాడే భక్తుడౌ, ధనతనువున్ ధనంబును ముదంబున నర్పణ సేయునట్టి ఆ మనుజుడే త్యాగి బ్రాహ్మణుల మాలను ఒక్క విధంబు సూచు, ఆ జనుడే మనీషి దుర్మదము శత్రుగా జూచున తండే శూరుడౌ. భాష గురించిన విషయాల్ని తెలుసుకుందాం. వివిధ భాషలపై పట్టు సాధించిన సురవరం ప్రతాపరెడ్డికి తెలుగంటే ఎంతో ప్రీతి. తెలుగును చిన్నచూపు చూసే వారిని చూస్తే అతనికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. నిఘంటువులకెక్కని పదాలనెన్నింటికో అర్థాలను కూడా రాసిపెట్టాడు. పులిజూదము వంటి పదాలను చిత్ర సహాయముతో వివరించి నిఘంటువులెట్లా ఉండాలో చూపించాడు. తెలుగు లిపి సంస్కరణ జరగాలని కోరుకున్నాడు. 28 అక్షరాలతోనే వర్ణమాలను రూపొందించి తమ పరిశోధనా పటిమను ప్రదర్శించాడు. వారి కళానికి రెండు వైపులా పదునే. గ్రాంథికం రాయగలడు, వ్యావహారికం రాయగలడు, వాడగలడు. గద్య రచనలో వ్యావహారిక భాషకే పెద్దపీట వేశాడు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ, నిస్వార్థత ప్రతాపరెడ్డి గారి జీవలక్షణాలు. వేషభాషల్లో పరమత ప్రభావం ప్రచండంగా ఉన్న కాలంలో కూడా అచ్చమైన తెలుగువాడిగా జీవించగలిగాడు. నిండైన తెలుగు వేషం, అక్షరాల్లోనే కాదు అంకెల్లో కూడా తెలుగును వాడేవాడు. స్వవేష భాషా దురభిమానిగా పరిగణింపబడ్డాడు. తను ఎవరిని స్తుతించడు, తనను ఎవరైనా స్తుతిస్తే భరించడు. వీరిలో ఆవేశం పాలు ఎక్కువ, అది ధర్మావేశం మాత్రమే. ఆత్మీయతకు తప్ప అహంకారానికి చోటు లేని హృదయం. మంచి ఎక్కడున్నా గ్రహించే మనస్తత్వం అతనిది. జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు గారిని మొదట పరిశోధన వైపు మరలించింది సురవరం వారే. ఇట్లా ఎందరికో ప్రేరకుడు, ఎన్నో రచనలు రావడానికి కారకుడు. కులమతాల పట్టింపులు లేని సంస్కరణశీలి. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశం మొదటగా కల్పించింది ప్రతాపరెడ్డి గారే. అంబేద్కర్ కన్నా ముందే సమాజంలో దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చింది భాగ్యరెడ్డి వర్మ. ప్రతాపరెడ్డి గారి ఆలోచన సరళి విభిన్నంగా ఉంటుంది. చారిత్రక పురుషుడు, మహాభారతాన్ని నడిపించిన ధీరుడైన శ్రీకృష్ణునికి మీసాలెందుకుండవు అని ప్రశ్నించుకున్నాడు. ప్రత్యేకంగా
మీసాల కృష్ణుని చిత్రాన్ని మార్చాల రామాచార్యుల వారిచే గీయించి తమ గోల్కొండ పత్రికా కార్యాలయంలో పెట్టుకున్నాడు. ఇదొక ప్రత్యేక ఆకర్షణ. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూరు సంస్థానాధీశులతో తమకున్న పరిచయాన్ని ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు. సాహిత్య సమారాధనకే ఉపయోగించాడు. వనపర్తి శాసనసభ్యుడిగా 1952లో ఎన్నికైన ప్రతాపరెడ్డి మొదటి నుండి ప్రజల మనిషి. తన మరణానికి ఆగస్టు 25, 1953 ఒకరోజు ముందు కూడా ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి వెళ్ళిన సామాజిక హితచింతనుడు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో ప్రభావితం చేసిన ప్రతాపరెడ్డి గారి జీవనం పావనం, ఆదర్శవంతం.